నిన్న అంటే ఏప్రిల్ 23, 2026న డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. సో చాలామంది ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. థియేటర్స్కి ఎంజాయ్ చేయడానికి, ఆ సాంగ్స్ని వినడానికి అవ్వచ్చు, ఆ వైబ్ అవ్వడానికి థియేటర్స్కి వెళ్తూ ఉన్నారు. ఇదంతా ఒక సైడ్ ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి 35mm సుదర్శన్ 35mmలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రభాస్ అభిమాని ఒకతను సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ అభిమానికి అలాగే అక్కడ ఉన్నటువంటి థియేటర్ సిబ్బందికి చిన్నగా గొడవ జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కలిసి ఒక యువకుడిని చేసి కొట్టిర్రు అక్కడ. సో ఆ విజువల్స్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తా. సో ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి. ఒకటేమో అభిమానుల సైడ్, ఇంకొకటి ఏమో థియేటర్ సిబ్బంది సైడ్. ఫస్ట్ థియేటర్ సిబ్బంది సైడ్ నుంచి మనం చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఆ అభిమాని ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బందితోటి మిస్బిహేవ్ చేశాడు. సో అందుకని చెప్పి వీళ్ళంతా కలిసి అతన్ని అటాక్ చేసిర్రని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న సైడ్. ఇంకొకటి ఏంటంటే అభిమానులు ఏం చెప్తున్నారంటే, మేము మూవీకి వెళ్ళిందే ఆ మూవీని ఎంజాయ్ చేయడానికి, ఆ సాంగ్స్ని ఫీల్ అవ్వడానికి, వైబ్ అవ్వడానికి పోయినాం మేము. కానీ మేము ఊహించిన పాటలు కానీ లేకుంటే మేము ఊహించిన సీన్స్ కానీ అక్కడ వాళ్ళు స్క్రీన్ చేయలేదు. దానికోసమని చిన్నగా గొడవ స్టార్ట్ అయింది, క్లాష్ అయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కలిసి ఇతన్ని కొట్టారని చెప్పి అభిమానులు చెప్తున్నారు. ఇంతకీ ఏది నిజం అనేది ఇప్పటికీ బయటికి రాలేదు. ఎందుకంటే ఒక గొడవ జరిగిన దగ్గర 2 వ్యక్తులు ఉంటారు. ఇద్దరు సైడ్ నుంచి కూడా పోలీసులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ ఒక వీడియో రిలీజ్ అయింది బయటికి. సో ఆ వీడియో త్రూ కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. అసలు ఫస్ట్ మిస్టేక్ ఎవరు చేశారు, ఫస్ట్ ఎవరు చేయి చేసుకున్నారు అని ఇట్లాంటివన్నీ కూడా పోలీసులు గమనిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో రిలీజ్లకు కానీ రిలీజ్లకు కానీ చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. సో ఈ పోలీసులు కూడా ఎవరైతే ఫస్ట్ చేయి చేసుకున్నారో వాళ్ళపైన ముందు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక అభిమాన్ని పట్టుకొని అంతమంది సిబ్బంది కొట్టడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇతను మిస్బిహేవ్ చేసినట్టయితే ఏం మిస్బిహేవ్ చేశాడు? అంతమంది అభిమానుల మధ్యలో మిస్బిహేవ్ చేయడానికి అసలు ఎట్లా కుదురుతుంది? స్క్రీనింగ్ అవుతూ ఉంటే అక్కడ సిబ్బంది లోపల ఏం చేస్తున్నారు? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రభాస్ అభిమానులు ట్విట్టర్లో అడుగుతున్నారు. సో మరి నిజంగా ఏది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కాకపోతే అబ్బాయిని మాత్రం చాలా గట్టిగా కొట్టారు. ఒక అతను అయితే రాడ్ కూడా తీసుకొని వచ్చి కొట్టాడు. అండ్ సిబ్బంది అంతా కూడా కలిసి కొట్టారు. ఒకసారి వీడియో ప్లే చేస్తే చూడండి మీరు.